హలో మూవీ లవర్స్. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో సంక్రాంతి సీజన్ అంటేనే ఒక మహాసంగ్రామం. థియేటర్ల ముందు పండుగ వాతావరణం, అభిమానుల కోలాహలం, ఎవరి హీరో సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందా అనే ఉత్కంఠ, ఇవన్నీ టాలీవుడ్కి మాత్రమే సొంతమైన ఒక ఎమోషన్. ఈరోజు మనం మిలీనియం మొదట్లో అంటే 2000వ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద జరిగిన ఒక ఎపిక్ వార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని క్లారిఫై చేయాలి. మీరడిగినట్లు 2000 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య సినిమాకి పోటీగా దిగింది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి వంశానికొక్కడు కాదు, అది వంశోద్ధారకుడు. ఎందుకంటే వంశానికొక్కడు 1996లోనే సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టింది. 2000వ సంవత్సరం సంక్రాంతి పండగకి మాత్రం అసలు సిసలైన బాక్సాఫీస్ వార్ చిరంజీవి అన్నయ్య మరియు బాలకృష్ణ వంశోద్ధారకుడు మధ్య జరిగింది. అసలానాడు థియేటర్ల దగ్గర ఏం జరిగింది, కాస్ట్ అండ్ క్రూ ఎలా సెట్ అయ్యారు, కలెక్షన్ల సునామీ సృష్టించి ఆ సంక్రాంతికి రారాజుగా నిలిచిన బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ఇప్పుడు ఎక్కడా స్కిప్ చేయకుండా తెలుసుకుందాం. 2000 సంవత్సరం జనవరి నెల. అప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ తమకంటూ ఒక సపరేట్ మాస్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. సంక్రాంతికి వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే డిస్ట్రిబ్యూటర్లు బ్లాంక్ చెక్కులు పట్టుకుని తిరిగేవాళ్లు. అలాంటి క్రేజీ టైంలో చిరంజీవి ఒక పక్కా ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్తో రాగా, బాలయ్య తన మార్క్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో బరిలోకి దిగారు. ముందుగా చిరంజీవి గారి అన్నయ్య సినిమా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సెంటిమెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇది కేవలం ఏడుపులు పెడబొబ్బలు ఉండే సినిమా కాదు. ముత్యాల సుబ్బయ్య మార్క్ సెంటిమెంట్కి, చిరంజీవి మార్క్ మాస్ యాక్షన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన స్క్రిప్ట్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా అప్పటికే గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న మహానటి సౌందర్య నటించారు. చిరంజీవికి తమ్ముళ్లుగా అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న మాస్ మహారాజా రవితేజ మరియు వెంకట్ నటించారు. వాళ్లకి జోడీలుగా చాందిని, ప్రియాంక ఉపేంద్ర నటించారు. విలన్ గా కోట శ్రీనివాసరావు కామెడీ విలనిజం ఈ సినిమాకి పెద్ద ఎసెట్. ఇక ఈ సినిమాకి అసలైన వెన్నెముక మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం. టేప్ రికార్డర్ల కాలంలో హిమసీమల్లో ఆట కావాలా పాట కావాలా, బావ చందమామ లాంటి పాటలు ఎక్కడ చూసినా మారుమ్రోగిపోయాయి. సినిమా రిలీజ్కి ముందే ఆడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బాలకృష్ణ గారి వంశోద్ధారకుడు విషయానికి వస్తే, దర్శకుడు శరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే 1996లో బాలయ్యతో వంశానికొక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తీసింది కూడా ఈ శరత్ గారే. ఆ హిట్ సెంటిమెంట్తో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. ఇందులో బాలయ్య సరసన గ్లామర్ క్వీన్స్ రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా నటించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఒక అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. సాంగ్స్ డీసెంట్గా ఉన్నప్పటికీ అన్నయ్య సినిమా ఆడియో క్రియేట్ చేసిన రేంజ్ ఇంపాక్ట్ని మాత్రం ఇవి మ్యాచ్ చేయలేకపోయాయి. కానీ బాలయ్య మార్క్ ఫ్యాక్షన్ డైలాగ్స్, ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధం మొదలైంది. జనవరి 7, 2000వ సంవత్సరం తేదీన చిరంజీవి గారి అన్నయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే థియేటర్లలో పండుగ వాతావరణం మొదలైంది. తమ్ముళ్ల కోసం ప్రాణమిచ్చే ఒక అమాయకపు రాజారాం పాత్రలో చిరంజీవి నటన కంటతడి పెట్టిస్తే, రాత్రిపూట ముసుగు వేసుకుని రౌడీల ఆటకట్టకిచ్చే యాక్షన్ సీక్వెన్స్లలో బాస్ విశ్వరూపం చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ సీన్, క్లైమాక్స్ ఫైట్ మరియు తన డాన్సులతో అభిమానులకు పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చిన సీన్స్, వాళ్ళిద్దరి టైమింగ్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఏ వర్గ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్లినా పూర్తిగా సాటిస్ఫై అయ్యేలా సినిమా ఉండడంతో మొదటి ఆట నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ తో అన్నయ్య కలెక్షన్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. సరిగ్గా వారం రోజున తర్వాత జనవరి 14 పండగ రోజున బాలకృష్ణ గారి వంశోద్ధారకుడు బరిలోకి దిగింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అభిమానుల హంగామా మామూలుగా లేదు. సినిమాలో బాలయ్య పవర్ఫుల్ యాక్టింగ్, కృష్ణంరాజు గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. కానీ సినిమా కథనం నత్తనడకన సాగడం, స్టోరీ లైన్ చాలా రొటీన్గా అనిపించడం మరియు ముందే ఊహించగలిగే స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్ అయ్యింది. అప్పటికే ఒక పక్క అన్నయ్య సినిమా మాస్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ల వైపు లాగేస్తుండడం, వంశోద్ధారకుడులో ఆ మ్యాజిక్ మిస్ అవ్వడంతో సినిమాకి యావరేజ్ టు డివైడ్ టాక్ వచ్చింది. మెల్లగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయి చివరికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఆ కాలంలో అన్నయ్య దాదాపు 60కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని సుమారు 22 కోట్ల పైచిలకు షేర్ సాధించింది. అప్పట్లో ఇది చాలా భారీ నంబర్. డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. చిరంజీవి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్గా రికార్డులెక్కింది. మరోవైపు వంశోద్ధారకుడు బయ్యర్ల అంచనాలను అందుకోలేక ఆర్థికంగా నష్టాలను మిగిల్చింది. సో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ మధ్య జరిగిన ఈ డైరెక్ట్ 2000 సంక్రాంతి క్లాష్లో ముమ్మాటికి చిరంజీవిదే పైచేయి, బాక్సాఫీస్ విన్నర్ అన్నయ్య. అయితే ఈ సంక్రాంతి వార్లో ఒక ట్విస్ట్ ఉంది.
ఎవరికీ కనిపించని మరో హీరో ఈ రేస్లో సైలెంట్ గా దూసుకొచ్చాడు. అతని విక్టరీ వెంకటేష్. బాలయ్య సినిమా రిలీజ్ అయిన అదే రోజున జనవరి 14న వెంకటేష్ గారి కలిసుందాంరా రిలీజ్ అయింది. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రహ్మానందం కామెడీతో ఈ సినిమా అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంటే 2000 సంవత్సరం సంక్రాంతి సీజన్లో చిరంజీవి గారి అన్నయ్య, వెంకటేష్ గారి కలిసుందాంరా బాక్సాఫీస్ ని ఏలితే బాలయ్య వెనుకబడిపోయారు. ఆ తర్వాత 2001లో వచ్చిన నరసింహనాయుడుతో బాలయ్య మళ్లీ సంక్రాంతి కింగ్ అనిపించుకున్నారనుకోండి, అది వేరే హిస్టరీ. మొత్తంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ మాస్ అండ్ క్లాస్ మిక్సింగ్, మణిశర్మ మ్యాజిక్, బాస్ గ్రేస్ అన్నీ కలగలిపి అన్నయ్యను 2000 సంక్రాంతికి ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి.